అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పారు నామా నాగేశ్వరరావు. ఖమ్మంలో టీఆర్ఎస్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన గతంలో ఎంపీగా మంచి ట్రాక్ రికార్డు ఉందని గుర్తు చేశారు. తెలంగాణకు మద్దతుగా మొదటి ఓటు తానే వేశానని, ఎంపీగా 2 లక్షలకు పైగా అప్లికేషన్స్ ప్రాసెస్ చేశామని చెప్పారు నామా. కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి రాజకీయ మార్పులో ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇవ్వటం, అవన్నీ కూడా విషయాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇంతకుముందు కూడా నన్ను పార్లమెంట్కి గెలిపించి, లోక్సభలో గెలిపించి నన్ను ఢిల్లీ పంపితే అక్కడ నేను పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండటం, ఆ 15th లోక్సభలో మన ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా ఉండటం, 15th లోక్సభలనే తెలంగాణ బిల్లు రావటం, ఆ బిల్లు మీద ఏ విధంగానైతే మన ముఖ్యమంత్రి గారు వారి యొక్క ప్రాణాన్ని అడ్డుపెట్టి ఆ రోజున ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తుంటే 9th మార్చిన నాకు అప్పుడున్నటువంటి అవకాశం ఏంటంటే పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండటం, బిఎస్సి మీటింగ్ లో మరి మాకు మన హౌస్ లో ఉన్నటువంటి ఒక మెంబరు చావు బతుకుల మధ్యలో ఆయన గారు పోరాడుతుండ్రు తెలంగాణ గురించి, ఈ పార్లమెంట్లో ఇక్కడ చర్చ పెట్టాలని చెప్పి బిఎస్సి మీటింగ్ లో పట్టుబట్టడం, ఆ రోజున మొదటిసారి తెలంగాణ గురించి 9th మార్చిన చర్చ రావటం, అదే రోజు రాత్రి చిదంబరం గారు స్టేట్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీరు చూశారు. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక రైతు బిడ్డగా తెలంగాణ రావాలనే దాంట్లో నేను ఎక్కడున్నా కూడా నా శాయశక్తుల పోరాడాను. నా పోరాటాన్ని ముఖ్యమంత్రి గారు వారు కళ్ళారా చూశారు. అందులో భాగంగానే నాకు వారు 2014 కూడా అవకాశం ఇచ్చారు. అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను రాలేకపోయాను. మొన్న తుమ్మల గారు చెప్పినట్టుగా ఇప్పుడు నాకు మళ్ళా ఒక అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, అందరి వాడిగా మీ అందరినీ కూడా అన్ని విధాలు కూడా అందుబాటులో ఉంటా. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కూడా మొత్తం ప్రోగ్రాం అంతా కూడా చెప్పారు. ఏ విధంగా మనం కష్టపడాలా, ఏ విధంగా మనం ముందుకు పోవాలా, అత్యధిక మెజార్టీ ఖమ్మం నుంచి రావాలని చెప్పేసి వారు ఏదైతే చెప్పారో చాలా సంతోషం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు నాకు చెప్తూ, అజయ్ గారు ఆల్రెడీ 50,000 మెజార్టీని ఖమ్మం అసెంబ్లీ నుంచి తీసుకొస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వారు చెప్పటం, ముఖ్యమంత్రి గారు కూడా నాకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు 2009లో ఆ రోజున రేణుకా చౌదరి గారి మీద నేను అభ్యర్థిగా ఉన్నాను. పెద్ద ఎత్తున మంచి మెజార్టీతోని నన్ను గెలిపించడం వల్ల నాకు పార్లమెంటరీ పార్టీ లీడరు అవకాశం కూడా వచ్చింది. మళ్ళా ఇప్పుడు కూడా ఆ రోజులు కూడా చూస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఖమ్మంలో అత్యధికంగా మెజార్టీ వచ్చింది. ఇప్పుడు వారు కూడా అదే మాట అన్నారు, చాలా సంతోషం. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం మీకు లేదు. వస్తుంటే అందరు కూడా ఎక్కువ మంది నాతో పాటు రాజకీయంగా ప్రయాణం చేసిన వాళ్ళు చాలా మంది అవపడ్డారు. చాలా సంతోషం అనిపించింది. అదే మాట మన తుమ్మల గారు కూడా చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, టైం చాలా తక్కువ ఉన్నది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ టైంలో మనందరం కూడా కలిసికట్టుగా మరి 11వ తారీఖు వరకు రాత్రింబోళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా ఖమ్మం అంటే తెలంగాణలో మొత్తం మీద కూడా ఏ విధంగానైతే నార్త్ తెలంగాణ గురించి చెప్పుకుంటారో, మన సౌత్ తెలంగాణలో మన ఖమ్మం జిల్లా గురించి చెప్పుకునే విధంగా మనం అందరం కూడా కష్టపడాలని కోరుకుంటూ, మీరందరూ కూడా మేము ఆశీర్వదించాలని, మీ ద్వారా
ఖమ్మం జిల్లా ప్రజలను కూడా కోరుకుంటున్నాను. నాకు అవకాశం పార్లమెంట్లో పోయినసారి ఇచ్చినప్పుడు అన్ని సమస్యల మీద పోరాడాను. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ఎంపీ కూడా ఇన్ని సంతకాలు పెట్టుండడు. 2,60,000 అప్లికేషన్స్ ని ప్రాసెస్ చేసినటువంటి వాడిని. మళ్ళొక్కసారి నాకు కనుక అవకాశం ఇస్తే మళ్ళీ అదే విధంగా అందరికి అందుబాటులో ఉండి, ఆ రోజున రాష్ట్రంలో దేశంలో అధికారం మనకు లేకున్నప్పుడు కూడా నా వంతుగా కష్టపడ్డాను. ఇప్పుడు ఇక్కడ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ